ఎక్కడైతే నువ్వు రోడ్డు వేయలేదో అక్కడికి వెళ్ళాలా. నువ్వు అది చేయలేకపోతున్నావు. సో, నువ్వు అక్కడే నాయకుడిగా ఫెయిల్యూర్ అయినావు. ఈరోజు ఎమ్మెల్యే తిరగలేకపోతున్నాడు. ఎందుకు తిరగలేకపోతున్నాడు? ఆయన పని చేయలేదు. పనికి రాడనే కదా ఈరోజు తిరగలేకపోతున్నాడు. వాళ్ళ అక్కని తిప్పుతున్నాడు. ఆమె ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తది. ముఖం చూపెడతది. ఆమెతో ఎందుకు తిరగనిస్తున్నారు? ఈరోజు ఇంకో కొన్ని సందర్భాల్లో టీవీలలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ వాళ్ళ అక్కకి ఇస్తారనేది కూడా వినపడుతుంది. అక్కకి ఎందుకు ఇస్తున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్‌లు అవ్వడం విన్నాం గానీ, ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడ కూడా వినలేదు. ఇక్కడే చూస్తున్నాము. ఈరోజు వాళ్ళ అక్కకి టికెట్ ఇచ్చారనుకోండి, వాళ్ళ అమ్మ అయితే సేమే గదా! ఇద్దరికి తల్లి ఒకటే గదా! ఆమె గదా అరాచకం చేసేది. ఆమె గదా కమిషన్‌లు తీసుకొని ఇది చేసింది. మరి రేపు పొద్దున ఈమెకి టికెట్ ఇచ్చినా, ఆయనకి టికెట్ ఇచ్చినా ఒకటే గదా! ఆ మాత్రం సెన్స్, ఆ మాత్రం ఆలోచన ప్రజలకు ఉండదా? సో, ఇవన్నీ గూడా కేవలం జిమ్మిక్కులు. కేవలం ఆ ముఖం కనిపియకుండా ఇంకొక ముఖం పెడితే సరిపోతుందంట. మళ్ళీ కబ్జాలు చేసుకోవచ్చంట, మళ్ళీ దౌర్జన్యం చేసుకోవచ్చంట, మళ్ళీ ఇది చేసుకోవచ్చంట. మీరు మార్చాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సింది ఎమ్మెల్యేలను గాదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారినే మారుస్తున్నారు. అది ఆయనకు అర్థం చేసుకోవాలా. నువ్వు ఎమ్మెల్యేలు మార్చినా, ఎంపీలు మార్చినా ఏమీ గాదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టబోతున్నారు. సో, ఇంతమంది చూడండి ఆవిడ ఇందాక నుంచి పాపం